ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం. హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, నేనైతే నిసర్గధామ కావేరీ పార్క్ దగ్గర అయితే ఉన్నా. బాబాయ్ టికెట్ అయితే చింపిండు. ఇప్పుడు మనమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. ఎంట్రన్స్లోనే మీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే దొరికేస్తుంది. ఇది ఇక్కడ కింద చూస్తున్నది మీరు, ఇదే కావేరీ రివరు. చాలా ఫేమస్ అయిన రివరు కర్ణాటకలో. మీ అందరికీ ఇనే ఉంటారు, తెలిసే ఉంటుంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పార్కు ఎక్కడ ఉందంటే పర్ఫెక్ట్గా గోల్డెన్ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కుషాల్ నగర్ అనే సిటీ ఉంది ఇక్కడ. ఫేమస్ సిటీ ఏమో నాకు తెలీదు. ఇక్కడ కుషాల్ నగర్ సిటీ అని ఉంది. ఆ సిటీ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. మీరు హాయిగా రావచ్చు. అందుకనే నేను దీన్ని కూడా మోటోలోకి అయితే చేయలేదు. దీన్ని కూడా ఏం చేస్తామండి. సో ఇక్కడ ముందర ఇప్పుడు పార్క్ ఎలా ఉందో ముందరికి వెళ్ళి చూసేది. ఫ్రెండ్స్, మనమైతే పార్క్ లోపలికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ పాయింట్. ఎంట్రన్స్లో ఇలా అయితే వ్యూస్ ఉంది. మీరు పార్క్ లోపలికి రాగానే మీకు తగిలేది బ్యాంబూ ఫారెస్ట్. ఇదంతా బ్యాంబూ ఫారెస్ట్ చూడండి. చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. ఈ పార్క్ మధ్యలో ఏదైనా చెప్పుకోదగ్గ ఉంది మ్యాటర్ అంటే అది ఇదే. మన పూర్వీకులు అప్పట్లో ఎలా ఉండేవారో, ఎంత 3D ఎఫెక్ట్గా అయితే స్టాచ్యూల్ని చేశారో చూడండి. అసలు సడన్గా చూస్తే వీళ్ళు నిజమైన మనుషులే అని అనుకోవచ్చు. మీరు లైవ్లో చూస్తే కనుక మీకు తెలిసిపోద్ది వీళ్ళకి జీవం లేదంతే. అంత న్యాచురల్గా అయితే ఈ స్టాచ్యూల్ని అయితే చేశారు. అగో అక్కడ ఉన్నది నా ఫ్రెండ్ గాడే. ఒక తల్లి బిడ్డని ఎత్తుకుంది. కోడి, పందెం కోడి. ఈయన ఏదో ఏరుతున్నాడు, మనకైతే తెలీదు. ఇంకొక చిన్న పాప వెనకాల అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక అంకుల్ పక్కన ఒక కుక్క పక్కన పింక్ శారీ. ఆంటీ బాగా ఉంది, భలే ఉందండి. ఒక క్యాటర్ పిల్తా, ఒక చిన్న పిల్లవాడు. ఆ స్టాచ్యూలు చూసేసిన తర్వాత ఎదురుగానే ఇలాంటి అందమైన జింకలైతే మీకు కనిపిస్తాయి. ఈ పార్క్లో ఇదొక ఫెసిలిటీ కూడా ఉంది, జింకల వనం కూడా ఉంది. చూసేసుకోండి, చాలా ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఫారెస్ట్ కాబట్టి ఇంకా మామూలే జింకలు కనిపించడం. చూస్తున్నారు కదా, దీని కొమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అలాగే అందంగా ఉంది. వెల్కమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది కావేరీ రివర్. ఈ పార్క్లో ఇంకో అట్రాక్టివ్ స్పాట్ ఏదైనా ఉంది అంటే అది ఈ కావేరీ రివరే. ఈ రివర్లో మీరు ఇష్టం వచ్చినంతసేపు జలకాలాటలలో అని టైం స్పెండ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఎంతోమంది టైం జాలీగా అయితే ఈరోజు టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చి ఎంతసేపు అంటే అంతసేపు హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఏం లేదు, చిల్ మాత్రం ఉంది. చిల్ వైబ్ అయితే ఇస్తుంది ఈ రివరు. చాలా నీట్గా అయితే ఉంది వాటర్ మాత్రం.
ఆల్మోస్ట్ ఈ పార్క్లో అన్నీ చుట్టేసాము, అన్నీ చూసేసాము. ఇక ఏదైనా బ్యాలెన్స్ ఉంది ఈ పార్క్లో అంటే అది మనం స్టార్టింగ్లో చూసాం కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ రివర్లో బోట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పెడలింగ్ కానివ్వండి, అలాగే ఇంకొన్ని బోట్స్ అయితే డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఇంకా టైం ఉంది మీకు అనుకుంటే అక్కడ మీరు హాయిగా బోట్ యాక్టివిటీస్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆల్మోస్ట్ ఇక అన్నీ చూసేసాము, అంత ఏం లేదు. ఇప్పుడు టైం 2:30 అయితే అవుతుంది. ఆకలి మాత్రం పిచ్చ ఆకలిగా ఉంది. సో ఇక్కడే ఎంట్రన్స్లో ఒక రెస్టారెంట్ అయితే చూసాము. అక్కడికి వెళ్ళి హాయిగా భోజనం చేసి తర్వాత ఏం చెయ్యాలో ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ముందు మన గోల్ వచ్చేసి రెస్టారెంట్. లెట్స్ గో. ఇదే ఈ పూటకి మా భోజనం. సౌత్ ఇండియన్ థాలీ లేదా మీల్స్ ఏదో ఒకటి అనుకోండి. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ అట్లా ఉంది. మేము 100 రూపీస్ది తీసుకున్నాం. ఒక పూరి ఇక రైసు అంతే, ఏం స్పెషల్ లేదు. ఆనందు భోజనం ఎలా ఉంది? ఫ్రెండ్స్, ఇక ఈ నిసర్గధామ పార్క్ అయితే అయిపోయింది. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, జస్ట్ టైంపాస్ కోసం రావాలి అంతే. సండే ఫ్రీగా ఉంటే రావాలి అంతే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందంటే అది కొంచెం రివర్ సైడే, ఆ కావేరీ రివర్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అంతకుమించి ఇక్కడ ఏం లేదు, ఎక్కడ చూసినా బ్యాంబూ ఫారెస్ట్ తప్ప. సో మీరు ఇక్కడికి రాకపోవడమే బెటర్. ఇది అయిన తర్వాత మీరు అంతా సర్దేసుకొని ఇంటికి బయలుదేరిపోవడమే, లేటే లేదు. ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తున్నాం. బోర్ మింగేసి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక సీదా పార్కింగ్ స్పేస్. ఇక్కడికి మళ్ళా ఎంట్రీ ఫీజు 60 రూపీస్ వేరే పర్ పర్సను. అది వదిలేసి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ వెహికల్తో వస్తే 25 రూపీస్. అది వెహికల్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడికి రావడం పెద్ద బొక్క, అందుకే ఎవరు ఇక్కడికి రాకండి. గోల్డెన్ టెంపుల్ చూసి హాయిగా ఇంకో 2 అవర్స్ కానీ అక్కడే ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచే వెళ్ళిపోండి. బాయ్ బాయ్.